హలో స్టూడెంట్స్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రాజు స్టడీ వరల్డ్. సో ఇంగ్లీష్ సెకండ్ సెమ్కి సంబంధించిన యూనిట్ 1 నుండి పోర్స్ ద బ్లూ లైట్ అనే టాపిక్ గురించి నేను ఈ వీడియోలో అసలు ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్, లాంగ్ ఎస్సే క్వశ్చన్ వస్తే ఎలా రాయాలి ఏంటో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. హియర్ స్టార్టింగ్ విత్ యూనిట్ 1 పోర్స్ ద బ్లూ లైట్. ద బ్లూ లైట్ అంటే ఏంటి, ఆ బ్లూ లైట్ ఎవరు రాస్తారు అనేది మనం ఇంట్రడక్షన్లో చూద్దాం. సో ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మీరు కంపల్సరీ అబౌట్ ద ఆథర్ రాయాలి. అబౌట్ ద ఆథర్ అయినా రాయాలి, లేదంటే అబౌట్ పోయిట్ అయినా రాయాలి. పోయం అయితే పోయిట్ గురించి రాయాలి, అండ్ ఎనీ అదర్ అయితే మాత్రం తప్పకుండా ఆథర్ గురించి రాయాలి. సో హియర్ లెట్స్ సీ అబౌట్ ద ఆథర్ ఆఫ్ ద బ్లూ లైట్. ఆథర్ వచ్చేసి వైకమ్ మొహమ్మద్ బషీర్. ఓకే, వైకమ్ మొహమ్మద్ బషీర్. Vaikom Mohammad Bashir, born in 1908, died in 1994. He was one of the greatest Malayalam writers and one of the freedom fighter from Kerala. ఈ వైకమ్ మొహమ్మద్ బషీర్ అనే వ్యక్తి 1908లో పుట్టారు, 1994లో చనిపోయారు. ఈయన ఒక ఫేమస్ గ్రేటెస్ట్ మలయాళం రైటర్, అలాగే కేరళ నుండి ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. He was affectionately known as Baipur Sultan. సో ఈయనకున్న మరొక పేరు ఏంటంటే బాయ్పూర్ సుల్తాన్. His writing was simply realistic, humorous and full of human emotions. ఈయన రాసిన ప్రతిదీ కూడా సింపుల్గా, రియలిస్టిక్గా, హ్యూమరస్గా, ఇంకా ఫుల్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఉంటాయన్నమాట. He wrote about love, loneliness, poverty, ordinary people's lives based on his experience. ఈయన ప్రేమ గురించి, ఒంటరితనం గురించి, పేదరికం గురించి, పోవర్టీ గురించి, ఇంకా సాధారణ ఆర్డినరీ పీపుల్స్ యొక్క లైఫ్స్ గురించి ఈయన ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఈయన రాస్తారనమాట. సమ్ ఆఫ్ హిస్ ఫేమస్ వర్క్స్ ఆర్ బాల్య కళాసఖి, పాత్యమోయిడే ఆడు, మత్తిలిక్కుల్ అండ్ ఆడు. ఇవన్నీ మలయాళం లాంగ్వేజ్ కాబట్టి ఇలాంటి ఫేమస్ బుక్స్ అయినా రాశాడు, ఇలాంటి ఫేమస్ వర్క్స్ అయినా రాశారు. ఇవి అందులో కొన్ని ఫేమస్ అన్నమాట. He received many famous and prestigious awards including Padma Shri, the Sahitya Academy Fellowship, Kerala Sahitya Academy Fellowship and the Valatol. సో ఇక్కడ ఆయనకి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి అంటే ఇవన్నీ రాయక్కర్లేదు, కనీసం ఒక 2-3 రాసిన చాలు. లైక్ పద్మశ్రీ అని, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అని, కేరళ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనే ఇలాంటి అవార్డ్స్ ఈయనకి వచ్చాయన్నమాట. ద బ్లూ లైట్ వాస్ ఒరిజినల్లీ written in Malayalam as నీల వెలిచాం, పబ్లిష్డ్ ఇన్ 1952. ఈ బ్లూ లైట్ ఒరిజినల్గా మలయాళంలో రాయబడింది. మలయాళంలో రాసిన ఈ కథ యొక్క పేరు నీల వెలిచాం అనమాట. నీల వెలిచాం, దీన్నే బ్లూ లైట్గా ట్రాన్స్లేట్ చేశారు. ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది? 1952లో పబ్లిష్ అయింది. దీని ఒరిజినల్ లాంగ్వేజ్ కూడా మలయాళం లాంగ్వేజ్. ఓకే, అండ్ నౌ లెట్స్ గో టు ద సమరీ. సమరీ ఎలా రాయాలి? ఇప్పుడు మనమైతే అతర్ గురించి రాసాము, ఇప్పుడు సమరీ గురించి రాయాలి. ద బ్లూ లైట్ స్టోరీ ఈజ్ అ టచింగ్ షార్ట్ స్టోరీ. ద బ్లూ లైట్ స్టోరీ ఈజ్ అ టచింగ్ షార్ట్ స్టోరీ దట్ కంబైన్స్ మిస్టరీ విత్ హ్యూమన్ ఎమోషన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ హారర్ స్టోరీ బట్ ఎ స్టోరీ అబౌట్ కంపషన్ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ హోప్. ఈ బ్లూ లైట్ అనే స్టోరీ ఒక చిన్న కథ, హార్ట్ టచింగ్ షార్ట్ స్టోరీ అనమాట. ఇందులో మిస్టరీ ఉంటుంది, హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. ఇది హారర్ స్టోరీ అయితే కాదు, కానీ కంపాషన్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, హోప్ గురించి ఉండే స్టోరీ. ద స్టోరీ బిగిన్స్ వెన్ ఏ అన్నేమ్డ్ రైటర్ రెంట్స్ అన్ ఓల్డ్ లోన్లీ హౌస్ ఆన్ ఎ హిల్. కొండ పైన ఉన్న ఒక పాతబడిన ఇంటిని ఒక అన్నేమ్డ్ రైటర్ రెంట్కి తీసుకుంటాడు అనమాట. ఇలా స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ద హౌస్ కాల్డ్ హ్యాస్ భార్గవి నిలయం. ఆ కొండపైన ఉన్న ఒక పాతబడిన ఇంటికి పేరు భార్గవి నిలయం అనమాట. ఈవెన్ సో ద లోకల్ పీపుల్ వార్న్ హిమ్ దట్ ఇట్ ఈస్ హంటెడ్ బై గోస్ట్ ఆఫ్ ఎ యంగ్ ఉమెన్ నేమ్డ్ భార్గవి హూ డైడ్ దేర్ ఆఫ్టర్ బీయింగ్ బిట్రేడ్ ఇన్ లవ్. సో ఆ భార్గవి నిలయంని ఆ అన్నేమ్డ్ రైటర్ రెంట్కి తీసుకున్నాడు కదా, అయితే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఏమంటున్నాడంటే అది గోస్ట్ తోటి హంటెడ్ అయిన ఇల్లు. అక్కడ ఒక యంగ్ ఉమెన్ నేమ్డ్ భార్గవి అనే అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకుంది లవ్లో మోసపోయి. సో అక్కడికి వెళ్ళొద్దు అన్నట్టు ఈ అన్నేమ్డ్ రైటర్ని భయపెట్టారనమాట, వార్న్ చేశారు. ఓకే, సేఫ్టీ కోసం వార్న్ చేశారు.
The writer is not afraid. Instead, he politely speaks to Bhargavi's spirit and tells her that he has came only to write peacefully. ఇక్కడ ఏం చేశాడు, ఈ లోకల్ పీపుల్ అందరూ తను భయపడిపోలేదు, వెళ్ళి భార్గవి స్పిరిట్తో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు, నేను ఇక్కడ కేవలం పీస్ఫుల్గా రైట్ చేసుకోవడానికి వచ్చాను, అంటే నా కథలు, నా యొక్క పోయమ్స్ నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండి రాసుకోవడానికి మాత్రమే వచ్చాను అని. హీ ఆస్క్స్ హర్ నాట్ టు ట్రబుల్ హిమ్ అండ్ ఈవెన్ ప్లేస్ మ్యూజిక్ ఫర్ హర్ ఆన్ హీస్ గ్రామ్ఫోన్. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ ఆ స్పిరిట్ తోటి, నేను ఇక్కడ కేవలం ప్రశాంతంగా రాసుకోవడానికి వచ్చాను, అలాగే నువ్వు నన్ను ట్రబుల్ చేయొద్దు, కావాలంటే నేను నీకోసం మ్యూజిక్ కూడా ప్లే చేస్తాను అని భార్గవి స్పిరిట్తో ఇక్కడ ఆ అన్నోన్ నేమ్డ్ రైటర్ మాట్లాడతాడనమాట. గ్రాడ్యువలీ the haunted house becomes peacefully and the writer feels that Bhargavi spirit has accepted him as a friend. ఇక్కడ ఏంటి, పోయే కోల్ది డేస్ గడుస్తున్న కోల్ది ఆ ఇల్లు ఏదైతే దయ్యాల ఇల్లు ఉందో ఆ ఇల్లు కాస్త కొంచెం ప్రశాంతంగా మారుతూ వస్తుందన్నమాట. సో అప్పుడు ఆ రైటర్ అనుకుంటాడు, భార్గవి స్పిరిట్ అనేది నాతో ఫ్రెండ్షిప్కి యాక్సెప్ట్ చేసింది అని అనుకుంటాడు. వన్ నైట్ వైల్ రైటింగ్ his lamp goes out because there is no kerosene. He goes out to borrow some, but when he returns, he sees a mysterious blue light burning in his room. ఇది ఏంటంటే, ఒక్కరోజు రాత్రి ఆయన రాసుకుంటున్నప్పుడు ఆ కిరోసిన్ అయిపోయి లైట్ అనేది లేదు. సో ఇది బారో చేద్దామని, అంటే ఇంకొకరిని అడుగుదామని ఎప్పుడైతే ఆయన బయటకు వెళ్ళి తిరిగి వస్తున్నాడో అప్పుడు ఏదైతే రూమ్లో ఆయన కూర్చొని డైలీ రాస్తాడో నైట్ టైము, ఆ లైట్ ఆ రూమ్లో లేని లైట్ అనేది ఆయన తిరిగి వచ్చేసరికి బర్న్ అవుతూ ఉంటాయి. లైట్ బర్నింగ్ ఇన్ హిస్ రూమ్. దెర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ హౌ ఇట్ అపియర్డ్ అనమాట. అంటే ఇక్కడ రైటర్ ఫీల్ అవుతున్నాడు ఏమని, రైటర్ బిలీవ్స్ ఇట్ ఈజ్ అ భార్గవీస్ ఫ్రెండ్లీ స్పిరిట్ హెల్పింగ్ హిమ్. ఇక్కడ రైటర్ అనుకుంటాడు భార్గవి ఫ్రెండ్లీ స్పిరిట్గా ఉంది, అతనికి సహాయం చేస్తుందని అనుకుంటాడు. ద స్టోరీ ఎండ్స్ విత్ దిస్ మిస్టీరియస్ బట్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అనమాట. ఈ మిస్టీరియస్ అయిన బ్యూటిఫుల్ ఇన్సిడెంట్తో స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. సో సమ్మరీ కూడా అయిపోయింది. అండ్ నౌ థీమ్ ఆఫ్ ద స్టోరీ, థీమ్స్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, లవ్ అండ్ బిట్రైడ్ అంటే మోసం, ప్రేమ మరియు మోసం, దీనివల్లే కదా భార్గవి చనిపోయింది, సూసైడ్ చేసుకుంది. కైండ్నెస్ అండ్ కంపషన్, జాలితత్వం అండ్ అండర్స్టాండబుల్ ఆలోచన, థింకింగ్, థాట్స్ ఉండడం. ఫ్రెండ్షిప్ బియాండ్ డెత్, మిస్టరీ అండ్ ద సూపర్ నేచురల్. సో స్టూడెంట్స్, ఇప్పుడు కంక్లూజన్ ఆఫ్ ద స్టోరీ అనమాట. The short story, The Blue Light, teaches us that kindness and understanding can overcome the fear. Kindness is stronger than fear. ఈ బ్లూ లైట్ అనే స్టోరీ మనకి ఏం చెప్తుంది, ఈ కైండ్నెస్ ఇంకా అండర్స్టాండింగ్ అనేది భయాన్ని కూడా ఓవర్కమ్ చేస్తుంది. కైండ్నెస్ అనేది ఫియర్ కన్నా చాలా స్ట్రాంగర్ అని మనకి ఈ బ్లూ లైట్ అనే స్టోరీ చెప్తుంది. ద ఆథర్ వైకమ్ మొహమ్మద్ బషీర్ బ్యూటిఫుల్లీ కంబైన్స్ మిస్టరీ విత్ హ్యూమన్ ఎమోషన్స్ విత్ మేకింగ్ ఏ స్టోరీ మెమరబుల్. ఒక మిస్టరీని ఇంకా హ్యూమన్ ఎమోషన్తో యాడ్ చేస్తూ ఈ వైకమ్ మొహమ్మద్ బషీర్ అనే ఆథర్ ఈ స్టోరీని మెమరబుల్గా బ్యూటిఫుల్గా ఎండ్ చేశారు అని కంక్లూజన్లో మనం రాయాలి. అండ్ మీరు ఈ మైండ్ మ్యాప్ చూస్తూ ఉన్నారు కదా, సో ఇంకా నీట్గా ఒకవేళ మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్లయితే తప్పకుండా మీ ప్రజెంటేషన్ అండ్ లైక్ ఇలాగ ఇంట్రడక్షన్ రాయడం, ఆథర్ గురించి రాయడం, సమ్మరీ ఆఫ్ ద స్టోరీ రాయడం, థీమ్ రాయడం. థీమ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, కైండ్నెస్ అండ్ కంపాషన్, లవ్ అండ్ బిట్రైడ్, అలాంటి ఒక 4 పాయింట్స్ రాయడం, అండ్ కంక్లూజన్ ఆఫ్ ద స్టోరీ రాయడం. అండ్ ఇలాగ ఒక మైండ్ మ్యాప్ అనేది మీరు ప్రజెంట్ చేసినట్లయితే తప్పకుండా మీరు మార్క్స్ అవుట్ ఆఫ్ గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఈ మైండ్ మ్యాప్ వేయడం వల్ల మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్, సమ్మరీ, కంక్లూజన్ రాశారు అండ్ ఆల్సో మైండ్ మ్యాప్ వేశారు కాబట్టి తప్పకుండా ఎగ్జామినర్కి ఓకే మైండ్ మ్యాప్ కూడా వేశారు, టాపిక్ అనేది ఐడియా ఉంది అని తప్పకుండా మార్క్స్ వేయడం అనేది జరుగుతుందన్నమాట. ద బ్లూ లైట్, అన్నేమ్డ్ యంగ్ రైటర్ ఒకటి, అండ్ ఓల్డ్ హౌస్ ఆన్ టాప్ ఆఫ్ హిల్, ఫ్రెండ్లీ స్పిరిట్, మిస్టరీ, కైండ్నెస్ అండ్ కంపషన్, వైకమ్ మొహమ్మద్ బషీర్ ద ఆథర్, లవ్ అండ్ బిట్రైడ్, హంటెడ్ హౌస్, భార్గవి నిలయం. ఇవన్నీ మెయిన్ పాయింట్స్ ఈ యొక్క స్టోరీలో. ఎలా ఒక అన్నోన్నేమ్డ్ యంగ్ రైటర్ ఉన్నాడు,
భార్గవి అనే నిలయము, అది టాప్ ఆఫ్ ద హిల్ పైన ఉన్న ఒక ఓల్డ్ హౌస్ అని, ఆ భార్గవి అనే గోస్ట్ ఫ్రెండ్లీ స్పిరిట్ అని, ఇది ఒక మిస్టరీ అని, వాళ్ళిద్దరి మధ్య కైండ్నెస్ అండ్ కంపారిషన్ ఉందని, అండ్ ఈ స్టోరీ రాసింది వైకం మొహమ్మద్ బషీర్ అని, ఆ భార్గవి చనిపోయింది లవ్ తర్వాత ట్రాజడీ లైక్ బిట్రేడ్ మోసం వల్ల అని, అండ్ అదొక హంటెడ్ హౌస్ అని. ఇలాగ మీరు ఒక కీ పాయింట్స్ ఇలా మైండ్ మ్యాప్లో రాసినట్లయితే తప్పకుండా మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను తప్పకుండా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అండ్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టూడెంట్స్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.